బీసీ న్యూస్కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గురువారం నెల్లూరులోని బీఆర్సీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచుకున్నారు. సందర్భంగా ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఏసుపోగు బాబు మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం నేటికి ఫలించిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని అనేక ఉద్యమాలు చేశామని, ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వర్గీకరణ అమలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కొండాంకయ్య, ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు మల్లిగుంటి కృష్ణయ్య, సుబ్బయ్య, తాటిపర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు అత్యంత సంతోషకరమైనటువంటి దినం. దాదాపుగా 30 సంవత్సరాల ఉద్యమం. మాదిగలు ఈ రాష్ట్రంలో మరి అనేక ఉద్యమాల ద్వారా ఎస్సీల ఏబీసీల వర్గీకరణ కోసం అనేక మంది ప్రాణాలు కూడా అసూలు బాసినటువంటి సందర్భం అందరూ కూడా చూసినటువంటి విషయం. ఈరోజు 7 ధర్మాసనంతో అత్యంత న్యాయస్థానమైనటువంటి భారత సుప్రీంకోర్టు మరి ఈరోజు తీర్పునిచ్చింది. ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ న్యాయమైనటువంటి డిమాండు. ఇది ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేసుకొని వాళ్ళకి రాజకీయంగా, ఆర్థికంగాను, విద్యాపరంగాను అన్ని విషయాల్లో వాళ్ళకి సమానమైనటువంటి హక్కును కల్పించాలనేటువంటి తీర్మానాన్ని ఇచ్చింది. ఈరోజు మేమందరం సంతోషమైనటువంటి హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏబీసీడీల వర్గీకరణ దేశం మొత్తం గర్వించదగినటువంటి మరి సందర్భాన్ని మేము ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది బిడ్డలు ఈరోజు ఒంటరి వాళ్ళు అయ్యారు. ఈరోజు ఈ ఉద్యమం నడి రోడ్డు నుంచి, గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకొని పోయినటువంటి సందర్భం. ఈరోజు మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఈరోజు ఈ ఘనతను సాధించాడని చెప్పి కూడా మేము ముక్త కంఠంతో ఈ నెల్లూరు జిల్లా కమిటీ తరఫున కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొట్టమొదటగా ఆయనతో అడుగులేసి ఈరోజు అనేక శాఖోపశాఖలుగా విస్తరించి అనేక మంది ప్రాణత్యాగాలతో ఈ యొక్క ఆశయాన్ని మేము నెరవేర్చుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో అనేక మంది మేధావులు, అనేక మంది ఉద్యమకారులు ఈ యొక్క ఉద్యమంలో బలైనటువంటి సందర్భం. మరి పేర్లు చెప్పుకుంటా పోతే వేలలో కాదు లక్షల్లో అనేక మంది ప్రాణాలు పోయిన సందర్భం. అయినప్పటికీ ఈ రాష్ట్రంలో ఒక మందాకృష్ణ మాదిగ నాయకత్వం తర్వాత మరి అనేక ఉద్యమాలు వచ్చినాయి. అనేక ఉద్యమాలు కూడా ఎస్సీ వర్గం కోసమే పనిచేసినాయి. అందులో ఇక్కడ మడకశిర ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అన్న ఎంఎస్ రాజన్న గారు కూడా కఠోరమైనటువంటి ఉద్యమం చేసినటువంటి సందర్భం. ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా జెండి రమణయ్య గారు ఈ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత వహించి మాదిగల పక్షాన అంటే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేసి ఈరోజు మరి ఈ సాధనకు ఆయన కూడా భాగస్వామైన దాని విషయాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. అనేక మంది చనిపోయినారు. వారి కుటుంబాలకి, వారి బిడ్డలు కూడా ప్రగాఢమైన సానుభూతి, నిజమైన నివాళులర్పించేదానికి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం ముందు మేము ఈరోజు నివాళులర్పిస్తూ ఆయన సాక్షిగానే ఇది మాదిగలకు జరిగినటువంటి న్యాయము ప్రపంచం అంతా కూడా దీన్ని హర్షిస్తుంది. ఇక మీదట మాదిగలందరూ కూడా ముందుకెళ్లే క్రమం ఉంది కాబట్టి మేము సంతోషం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా ఈ తీర్పుకి, ఈ యొక్క కార్యక్రమాలన్నిటి కూడా మాకు సహకరించినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్కి మేము రుణపడి ఉన్నాం. ప్రత్యేకించి నరేంద్ర మోడీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంలో మాటిచ్చి ఇప్పటి వరకు కూడా మాదిగలు అంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడికి మాదిగలు శిరస వంచి మరి ఆయన పాదాభివందనాలు చేసుకుంటూ ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మేము వేసినటువంటి మా ఉద్యమానికి మాకు సహకరించినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు అయితేనేమి, దళిత సంఘాలు అయితేనేమి, అనేకమైన పార్టీల్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులేమి, న్యాయవాదులేమి అనేక మంది కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై మాదిగ, జై జై మాదిగ. నా పేరు కొండా వెంకయ్య, ఏపీ ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉంటున్నాను. ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయం ఇచ్చిందో ఈ నిర్ణయం మీద, ఎస్సీ వర్గీకరణ నిర్ణయం మీద మేమందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇది గత 30 సంవత్సరాల నుంచి మా పోరాటం జరుగుతూ ఉంది. ఈ పోరాటం మీద ఎంతోమంది ఉద్యమకారులుగా, ఎంతోమంది విద్యావేత్తలు, ఎంతోమంది అన్నగారిన ప్రజలు దీని మీద పోరాటం చేశారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ రిలీజ్ చేసి ఎస్సీ వర్గీకరణ అనేది న్యాయమైనటువంటి, న్యాయబద్ధమైన ఒక కోరికగా ఒక సుప్రీంకోర్టు నిర్ణయం అనేది మేమందరం హర్షిస్తున్నాము.
దీనికి సహకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ, అదేవిధంగా మా ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఏపీఎంఆర్పీఎస్ ఈరోజు ఆవిర్భావం పొంది దానికి ఆయుష్ పోసుకుందంటే దానికి నాయకులు మందాకృష్ణ మాదిగన్న గారికి కానీ, అదేవిధంగా జెన్ని రమణానికి కానీ, అదేవిధంగా ఎంఎస్ రాజన్న కానీ మేమందరమే కృతజ్ఞతలు తెలియజేపరుస్తున్నాము. ఈ ఉద్యమం తరపున మా జాతి పేద ప్రజల కోసం మేము వెన్నంటే ఉండి వాళ్ళ సంక్షేమ పథకాలని, వాళ్ళకి రావాల్సిన ప్రతి ఒక్క అవకాశాలని మేము ముందుండి ప్రభుత్వాలు తెలియపరిచి వాళ్ళు ముందుకు తీసుకునే విధంగా మేము మా వంతు కృషిగా మేము ముందుకు తీసుకెళ్తామని మేము ఈ సభాపూర్వకంగా తెలియపరుస్తున్నాం.